ఎంతో రిచ్‌గా, ఎంతో యమ్మీగా ఉండేటువంటి ఎర్రనూక ఉప్మా చేసుకోబోతున్నామండి. చాలా సింపుల్ రెసిపీ. అందరికీ తెలిసిది. కాకపోతే నేను ఎలా చేస్తాననేది షేర్ చేస్తున్నాను. బాణలు పెట్టేసుకుని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న, 2 టీ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని దోరగా ఫ్రై చేసేసుకుంటామండి. మంచి కలర్ వచ్చే వరకు. ఇంక ఇది ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకున్నాము. ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటాము. కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది అనమాట. అదేవిధంగా ఒక ఆనియన్ చీలికల్లా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. ఒక మీడియం సైజు. ఇంకా కరివేపాకు వేసేసుకున్నాము. వీటిని అన్నిటిని మంచిగా ఫ్రై అవనిస్తామండి. సింపుల్ గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డిన్నర్ గానీ లేదా బ్రేక్ఫాస్ట్ గానీ భలే బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుంటామండి. ఉప్మా చేసినప్పుడు గిన్నెకి అంటుకుని కొంచెం మాడినట్టు ఉంటుంది కదా, అది చాలా ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఇష్టమండి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఉల్లిపాయ మంచిగా వేగిపోయిందండి. 1 గ్లాసు రవ్వగాను 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను అనమాట. 2.5 గ్లాసులు వేస్తే ఏంటంటే గ్రెయిన్ అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి. ఇంక ఇక్కడ వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేస్తున్నాము. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని దీన్ని రోలింగ్ బాయిలింగ్ రానిస్తాం అనమాట. ఈ విధంగా చక్కగా మసులుతో ఉన్నప్పుడు గ్లాసు రవ్వని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. మరి 2 వేస్తే ఏంటంటే మంచిగా అది ఓపెన్ అప్ అవ్వదు. రవ్వ 2.5 వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది అనమాట. రవ్వ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. మిక్స్ చేసుకుని మూత పెట్టేసి కరెక్ట్ గా 5 to 8 మినిట్స్ లోపల మనకు ఉడికిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టుకోకుండా. ఇక మంచిగా ఉడికిపోయిందండి. మనం బిర్యానీని ఎలాగైతే పక్క నుంచి కొంచెం కదుపుతామో అలా కదిపినట్టు చేసుకుని వేడిగా సర్వ్ చేసేయడమే. కర్డ్ అండ్ చట్నీలతో సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుందండి. మామిడికాయ తురుము పచ్చడి, కొత్తిమీర పచ్చడి, పెరుగుతో సర్వ్ చేశాను. వేడిగా మనం మామిడికాయ తురుము పచ్చడిలో కలుపుకుంటూ తింటే అద్భుతంగా ఉంటుందండి.